రుద్ర మహిమ అంటూ వేదమనందు ఇతర శాస్త్రమనందు చెప్పబడ్డ రుద్ర వైభవాన్నంతటిని మనం తెలుసుకుంటూ ఉన్నాం. క్షేత్రాల్లో కాశీ, దేవతల్లో మహేశ్వరుడు, వేదాల్లో శతరుద్రియం, మంత్రాల్లో పంచాక్షరి, నా స్వరూపం అన్నాడు శివుడికి. మరి రుద్రం అంటేనే శివుడికి సంబంధించిన సంపూర్ణ మంత్రరాశి అయినప్పుడు అందులో కూడా కనబడాలి కదా. అంటే ఎన్ని చోట్ల శివశబ్దం ఉంది. శివో నస్సుమనా భవ, నువ్వు మా పట్ల శివుడిగా సుమనస్సు కలవాడిగావు. సుమనస్సు అంటే ఫేవర్, మాకు మంచి చేసే స్వభావం కలవాడిగా నువ్వు అయిపోవాలి. ఇక్కడ సుమనాభవ అంటే ఇది అర్థం. ఎందుకంటే ఘోరంగా ఉన్నావు కదా, నువ్వు మాకట్ల మంచివాడిగా మారిపో, మంచి చేసేవాడిగా మారిపో, అంతే శివుడిగా మారిపో. శివోన సుమనాభవ మీఢుష్టమ శివతమ. మరొక చోటు వచ్చింది మీఢుష్టమ అంటే వర్షణశీల అని అర్థం. ఇక్కడ వర్షించేవాడిని మీఢుష్టమ అన్నారు. ఇక్కడ ఏదైతే అదే వర్షిస్తాడైనా. వర్షించుట అంటే కురిపించుట. తెలుగులో కురిపించుట అనే మాట చాలా అందంగా వాడుతూ ఉంటాం మనం. వరాలు కురిపించాడండి, కోరినవన్నీ కురిపించాడండి. కురిపించుట, కురిపించాడంటే పైనుంచి కింద పడేవన్నీ కురిపించాలి. కాంతి ఒక వర్షం, జలం ఒక వర్షం, ప్రపంచంలో అంతరిక్షం నుంచి భూమిపై కురిచే శక్తులన్నీ వర్షములే. అవన్నీ రుద్రుడు మనపై వర్షించేవే. ఇది మీఢుష్టమా, వర్షించేవాడంటే ఇది. అందుకని కేవలం నీళ్లు కురిపించేవాడిని మాత్రమే కాదు, ఇక్కడ అన్నీ వర్షింపజేస్తున్నాడు. సర్వశక్తుల్ని అనంత అంతరిక్షం నుంచి పంపిస్తున్నాడు. వివిధములైన శక్తులు విశ్వంలో మనవి ప్రసరిస్తున్నాయి అంతరిక్షం నుంచి. మీరు సైన్స్ స్టడీ చేస్తే ఎన్ని రకాల శక్తులు భూమి మీదకి వస్తున్నాయో తెలుస్తుంది. అదా బాంబరింగ్, అవన్నీ వస్తున్నాయి మనకి. ఇన్ని శక్తులు వర్షింపజేసేవాడు మీఢుష్టమా. శివతమ, ఈ శుభం నేనిస్తాను, ఇంకా శుభం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పకూడదు శివుడు. శివతమ సూపర్లేటివ్ డిగ్రీ, ఆయన్ని మించిన శివుడు మరొకడు. శుభతమ, శుభంలో తమ మించిపోయినవాడు ఆయన, ఇంకోటి లేడు ఆయన. మీఢుష్టమ శివతమ శివో నహ సుమనా భవ. నువ్వు మాకు శివుడవై సుమనస్కుడవై అవవయ్యా. వర్షణశీలుడైన స్వామి, వరాలు వర్షించే స్వామి. ఒక చిన్న మంత్రమే ఎంత అందంగా ఉందండి. రుద్రంలో ఒక మంత్రంగా చూపిస్తున్నాడు. అలాంటి ఆయన సూర్యుడు రూపుడు అన్నాం కానీ వర్షరూపుడు కాడా. పర్జన్యాత్మక రుద్రుడు అనేక చోట్ల ఇందులో కనబడతాడు రుద్రంలో. మేఘ్యాయచ విద్యుత్యాయచ, మేఘముల్లో అంతర్యామిగా ఉన్న రుద్రుడికి నమస్కారం, మెరుపుల్లో అంతర్యామిగా ఉన్న రుద్రుడికి నమస్కారం. నమ ఈధ్రియాయచ, ఈధ్రియాయచ అంటే ఒక మబ్బు తునకు కూడా లేకుండా నిర్మలంగా ఉన్న ఆకాశ స్వరూపుడుగా ఉన్న రుద్రుడికి నమస్కారం. మబ్బు పట్టిన రుద్రుడే, మబ్బు లేకున్న రుద్రుడే. గమనించన్నాడు ఇక్కడ. కనుక ఘోరాఘోరములు రిలేటివ్ అయ్యా అన్నాడు ఇక్కడ. ఆఖరికి స్వామి ఎక్కడుంటే కాఠ్యాయచ నీభ్యాయచ, బురద గుంటల్లో ఉన్న రుద్రుడికి నమస్కారం ఉన్నాడు ఇక్కడ. అరే ఆకాశంలో ఉన్నాడు, మేఘాల్లో ఉన్నాడు అని చెప్పారు, బురద గుంటల్లో ఉన్నాడు. అబ్బే మేము కంటితే కాలు కడిగేస్తాం, అక్కడ ఉన్నాడు రుద్రుడు. ఉన్నాడయ్యో బాబు, నీకు బురద గుంటలు పనికిరావు, కానీ బురద గుంటలు ఉన్న వానపాముకి అదే ఆధారం. దాన్ని చూస్తాడు పరమేశ్వరుడు. ఎంత వ్యాపకుడు, ఎన్నిటి గమనించుకుంటున్నాడైనా. ఆ సర్వాంతర్యామిత్వం తెలియాలంటే రుద్ర నమక మంత్రం చదవాలండి. ఎందుకంటే నీకు వస్తువులే కనబడతాయి కానీ తత్వం కనబడదు. కానీ ప్రతి వస్తువును చూపిస్తూ దానిలో ఉన్న రుద్రుడికి పరిచయం చేస్తుంది రుద్రం. కానీ రుద్రం మొత్తం తెలుసుకొని కళ్ళు తెరిస్తే చూసే చోటంతా శివుడు కనబడతాడు. నేను కళ్ళు తెరవగానే నాకు తోటలో చేశానండి, చెట్లే కనబడ్డాయి అన్నాడు. అదే రుద్రుడు అయ్యాడు. నమో వృక్షేభ్యో హరికేశేభ్య. అంతంత కొమ్మలు చాచి, కొమ్మల నిండా ఆకుపచ్చని ఆ చక్కని ఆకులతో రెమ్మలతో ఉన్న చెట్టు చూస్తూ ఉంటే, అది పైకున్న ఆకుపచ్చని ఆకులన్నీ కూడా, అలా రుద్రుడిని చూస్తే ఆకుపచ్చ జడలు విరగబోసుకున్న రుద్రుడిగా వృక్షం కనబడదా చెప్పు అన్నాడు ఇక్కడ. ఎన్ని వృక్షాలయ్యా, అసలు ఆయనే కల్పవృక్షమయ్యా అన్నారు ఇక్కడ. వాటికొస్తే ఈ చివురాకు ఈ ప్రసవమీ పువ్వితేనె ఎంత యొప్పెనే చూచితిరే అంటాడు తెనాలి రామకృష్ణ కవి. దేవతలు వెళ్ళి అనుకుంటున్నట్టు, పక్షులు వెళ్ళి చెట్టు దగ్గర అనుకుంటూ, ఈ చిగురాకు చూడు ఎంత బాగుందో, ఈ పుష్పం చూడు ఎంత బాగుందో, అలాగే తేనె చూడు ఎంత బాగుందో, చెట్ల నుంచి వచ్చేవి. అలాగా ఈ చిగురాకు ఏంటంటే శివుని చిగురాకు లాంటి జటాజూటం అలా ఉందిట.